అందరికీ నమస్కారం. నా పేరు సౌందర్య. నా యూట్యూబ్ ఛానల్ సౌందర్యంకు స్వాగతం. ముందుగా మీ అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండుగ అంటేనే ఆనందం, ఆహ్లాదం. అలాంటిది ఉగాది అంటే 6 రుచుల కలయిక కదా. పులుపు, ఉప్పు, తీపి, కారం, చేదు, వగరు, ఇంకా ఇన్ని రుచులు కలిస్తే పండుగ ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. నా చిన్నప్పటి నుంచి ఏ పండగైనా ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళం. గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ డేస్, మా ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఉగాది నాడు దానికి కాసిన మామిడి పళ్ళు ఫస్ట్ టైం కోసేవాళ్ళం. అప్పటిదాకా కోసేవాళ్ళం కాదు. దాంతో ఉగాది పచ్చడి పెట్టుకుని మిగిలిన కాయలు తర్వాత కోసుకునేవాళ్ళం. గుడ్ ఓల్డ్ డేస్ అండ్ మెమరీస్. ఇంటి పెరట్లోనే వేప చెట్టు, మేడ పైకెక్కి వేపు కోసి తీసుకుని వచ్చి ఉగాది పచ్చళ్ళు వేసుకునేవాళ్ళం. నేను ఉండేది బెంగళూరులో. ప్రతిదీ కొనుక్కోవాల్సిందే. వేపు కూడా కొనుక్కున్నాను అంతే. ఏం చేస్తాం ఇంకా చెప్పండి. కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి కదా, మానేలేం. ఎనీవేస్, మనం ఎవ్రీడే కొంతమంది నీళ్లతో, పాలతో, కాఫీలతో మొదలవుతుంది. ఎంతమందికి మీలో మార్నింగ్ ఉగాది పచ్చడి ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఆన్ ది డే ఆఫ్ ఉగాది? నేనైతే ఇప్పటికీ ఫస్ట్ ఉగాది పచ్చడితోనే స్టార్ట్ చేస్తా. సో ఉగాది పచ్చడి దేవుడు నైవేద్యం పెట్టి తినేయడమే. ఇక మ్యాటర్లోకి వస్తే, చిన్నప్పుడు బద్ధకరత్న అని బిరుదు తీసుకున్న నేను ఇప్పుడు ఇంత సహనంగా, ఓపికగా ఇలా పండగ వంట చేస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వయసు పెద్దదవుతుందో లేదా మనము మన అమ్మలాగా తయారవుతున్నామో మరి ఏమో తెలియదు. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో ముందుగా ఉగాది పచ్చడి మీరు ఎలాగో చూసారు కాబట్టి తర్వాత మామిడికాయ. అఫ్ కోర్స్ ఉగాది పచ్చడిలో మిగిలిన మామిడికాయ ఏం చేస్తామండి, మామిడికాయ పప్పే కదా. సో దాని తర్వాత వంకాయ, కొత్తిమీర కాసు. ఈ కూర చాలా మంది బ్రాహ్మణ ఇళ్లలో ఆస్థానపు కూర. నేను ఎంబీఏ చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఉండేదన్నమాట, సౌజన్య అని. మా అమ్మ వంకాయ కూర చేస్తే చాలు, దానికి కంపల్సరీగా స్పెషల్గా ఒక డబ్బా ఉండేది. అంత స్పెషల్ కూర అది. నేను ఆ టేస్ట్కి మ్యాచ్ చేయలేకపోయినా ఈసారి బాగా వచ్చినట్టే. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్కి వస్తే బూరెలు. బూరెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకు బూరెలు అంటే చాలా ఇష్టం. మెయిన్గా కరకరలాడే బూరెలు. ఆ పెళ్ళిళ్ళలో బూరెలు వేస్తారు కానీ అవి కొంచెం మెత్తగా ఉంటుంది ఆ బయట పోపు. నాకు అది పెద్దంత ఇష్టం ఉండదు అన్నమాట. బూరె అనేది కరకరలాడుతూ ఉండాలి, అప్పుడే దానికి రుచి. నేను ఇప్పటికి ఒక 4 to 5 సార్లు లేదా మోర్ దెన్ దట్ ఒక
5-6 సార్లు బూరెలు వేసి ఉంటారు ఇంట్లో పండగలకి. నాకైతే ఎప్పుడు బూరెలు సూపర్ హిట్టే. ఐ ఆల్వేస్ ఎంజాయ్ మేకింగ్ బూరెలు అండ్ ఆల్సో ఈటింగ్ బూరెలు కింద నెయ్యి వేసుకుని. ఇంకా దానికి వస్తే సింపుల్ వే, అంటే మనలాంటి యంగ్ జనరేషన్స్ ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ ఫాలో ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్, ఈజీ వే ఏంటంటే రాత్రి శనగపప్పు నానబెట్టేసుకుని, అలాగే అఫ్కోర్స్ దోశ పిండితోనే వేసుకుంటాం కాబట్టి మినప్పప్పు బియ్యం కూడా నానబెట్టేసుకుని పొద్దున్న లేవంగానే స్నానం చేశాక కుక్కర్లో పెట్టేసుకుని, అంటే నేను మిక్సీలో వేయలేదు, నాకు ఎలాగో నానబెట్టుకున్నాను కాబట్టి శనగపప్పు ఈజీగా ఉడికిపోయింది. సో ఉడికాక బెల్లం, తురిమిన బెల్లము, ఏలక్కాయ వేసేసుకుని దోశ పిండి మాత్రం చాలా మెత్తగా రుబ్బుకోవాలి, అప్పుడే ఆ కరకర వస్తుంది. ఎప్పుడైతే దోశ పిండిలో కాస్త రవ్వగా ఉన్నా కూడా నాకు అనిపిస్తుంది అది మెత్తగా వచ్చేస్తాయి బూరెలు అని. సో నాకైతే బూరెలు చాలా బాగా వచ్చాయి. ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ విత్ మై అవుట్పుట్ అని. సో అలాగే ఇంకా నెక్స్ట్ దానికి వస్తే పులిహోర. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అసలు పండగ అంటేనే పులిహోర ఎంత అద్భుతమైన వంట అంటే, ఎవరైనా ఓవరాక్షన్ చేస్తుంటే కూడా ఏంట్రా పులిహోర కలపకు అని అంటారు. ఎవరైనా బిర్యానీ కలపకంటారా అందరూ, ఎందుకంటే అది పులిహోరకే సాధ్యం. సో ఇంకా ఐటెం నెంబర్ 5కి వస్తే ముక్కల పులుసు పెట్టాను. అది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షూట్ బికాజ్ ఇంకా లాస్ట్ మినిట్ అయిపోయింది. బట్ సింపుల్గా రెసిపీ చెప్పాలంటే, చేతికి దొరికినన్ని ముక్కలు వేసేసుకోండి, కాస్త చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసుకుని బాగా ముక్కలు ఉడికేలా చూసుకున్నాక నేనైతే కాస్త బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి వేసేసాను. లాస్ట్ లో పోపు, అబ్సల్యూట్ గా పోపు వేయకపోతే ఎట్లా చెప్పండి, పోపు వేసి లాస్ట్ లో కొత్తిమీర. సో దిస్ ఇస్ ద ముక్కల పులుసు రెసిపీ అనమాట. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం, అసలు ఎవరి కోసం చేస్తున్నాం అంటే, అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళందరూ పండగ రోజు నాడు కడుపు నిండా తింటే అంతకన్నా మనకి ఏం కావాలి. యాక్చువల్గా ఐ వాజ్ వైల్ షూటింగ్ దిస్ వీడియో ఐ వాజ్ అలోన్ ఎట్ హోమ్. నేను ఇంట్లో ఉన్నాను, మా ఆయన ఇంటికి వస్తూ ఉన్నారనమాట, అంటే ఆన్ ద వే. సో ఆయన ఇంటికి వచ్చి ఇవి తిని బాగున్నాయి అని చెప్తే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేమైనా ఉంటుందా ఎవరికైనా? ఇఫ్ యూ వాంట్ టు షో లవ్ టు సమ్వన్, జస్ట్ ఫీడ్ దెమ్ విత్ దేర్ ఫేవరెట్ ఫుడ్. ఐ మీన్ అది నేను నమ్ముతాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ బిలీవ్, బట్ నాకైతే ఎవరైనా వస్తున్నారంటే ప్రేమగా చేసి పెట్టడం అనేది, మేబీ నేను గోదావరి జిల్లాలో అమ్మాను కాబట్టి అది బ్లడ్ లోనే ఉందో లేదా చాలా మందికి అలా ఉంటుందో నాకు తెలియదు. ఈ 1.5 hours 2 hours నాకు ఇవన్నీ చేయడానికి పట్టిన టైం, వాళ్ళు ఒక్కసారి తిని బాగున్నాయి అంటే పడిన శ్రమంతా పోతుంది. సో మీకు అలాగే అనిపిస్తుందా? ఎంతమందికి అలా అనిపిస్తుంది? హౌ మెనీ ఆఫ్ యూ లైక్ కుకింగ్ ఫుడ్ అండ్ గివింగ్ టు యువర్ ఫేవరెట్ పర్సన్ ఆర్ పీపుల్? నాకు చెప్పండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు ఏమి చేశారు ఉగాది రోజు నాడు, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? సపోజ్ నా రెసిపీస్కి ఇంకా ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయవలసిగా కోరుతున్నాను. మీ అందరికీ మరొకసారి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ చాలా మంచి జరగాలని, ఆ మంచిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. సో విష్ యూ వెరీ వెరీ హ్యాపీ, హెల్తీ అండ్ ప్రాస్పరస్ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు.